కృష్ణానదీ జలాల పంపకాలపై తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శులు జరిపిన భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎవరి వాదనలకు వాళ్లు కట్టుబడి ఉండడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కృష్ణా జలాల తాత్కాలిక నీటి కేటాయింపులపై కొంతకాలంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవలే కేంద్రంతో ఉభయ రాష్ట్రాలకు చెందిన మంత్రులు చర్చించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా తెలంగాణ సచివాలయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులు భేటీ జరిగింది. ఈ భేటీలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో 2-3 రోజుల్లో మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రధానంగా కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్వహణ, నీటి పంపకాలపై వర్కింగ్ అరేంజ్మెంట్స్, కేంద్రం ఏర్పాటు చేయబోయే నిపుణుల కమిటీ తదితర అంశాలపై చర్చించారు. కమిటీ ఏర్పాటయ్యాక దానికి సమాధానం చెబుతామని తెలంగాణ అధికారులు ప్రకటించారు. కేంద్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ అధికారులు స్వాగతించారు. వాటర్ షేరింగ్ అయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే ఫైనల్ అలోకేషన్ ఇస్ టు బి మేడ్ బై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్. వర్కింగ్ అరేంజ్మెంట్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ ఏ ప్రిన్సిపల్స్ ద్వారా వర్కింగ్ అరేంజ్మెంట్ పెట్టుకోవాలి, సర్ప్లస్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, డెఫిషియెంట్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, నార్మల్ వాటర్ ఇయర్ అయితే ఎట్లా చేయాలి, ఆ డిస్కషన్ ప్రిన్సిపల్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ సమక్షంగా బోత్ స్టేట్స్ అంటే సైట్స్ రిప్రజెంట్ చేస్తాం. రెండు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఒక 1 month లోపల కొన్ని ఇష్యూస్ పైన డిస్కస్ చేసి రెండు రాష్ట్రాలు గవర్నమెంట్ లెవెల్లో డిస్కస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ రిపోర్ట్ పంపాలి. దాని తర్వాత 2 స్టేట్స్ ద్వారా ఆ కమిటీకి ఉన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎట్లా ఉంటుందో, లేకపోతే ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీట్ కావడానికి ఏం సపోర్ట్ హెల్ప్ అవసరం పడుతుందో, లేకపోతే ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మేరకు మా స్టేట్ స్టాండ్స్ ఏముంటాయో పూర్తి స్థాయిగా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో మేము ఆ కమిటీకు సపోర్ట్ చేసుకుంటాము. తాజాగా కురిసిన వర్షాలతో ప్రస్తుతం కృష్ణానదిలో నీటి లభ్యత పెరిగింది. వాస్తవ పరిస్థితిని చర్చించిన రెండు రాష్ట్రాల అధికారులు ప్రస్తుత ఏడాదికి యథావిధిగా నీటి పంపకాలు ఉండాలని సూచనప్రాయంగా అంగీకరించారు. కేంద్ర కమిటీ ఏర్పాటైన తర్వాత వచ్చే ఆదేశాలు పాటించాలని నిర్ణయించారు. తదుపరి సమావేశంలో దీనిపై మరింత చర్చ జరగనుంది.